హెచ్ఐవి ఎంత భయంకరమైన వ్యాధో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ వ్యాధి కారణంగా ఎంతోమంది జీవితాలు తలకిందులయ్యాయి. ప్రస్తుతానికి హెచ్ఐవి వ్యాప్తి తగ్గినప్పటికీ కూడా పూర్తిగా అయితే నిర్మూలన జరగలేదు. ఇప్పటికే కొన్ని లక్షల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు. పలు దేశాల ప్రభుత్వాలు కూడా హెచ్ఐవి నియంత్రణకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. అందులో భాగంగానే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హెచ్ఐవి పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన G7 దేశాల నాయకుల్లో బహిరంగంగా హెచ్ఐవి పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానిగా నిలిచారు. ఈ విషయాన్ని యూకే ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. హెచ్ఐవి పరీక్ష వార్షికోత్సవం సందర్భంగా టెరెన్స్ హిగ్గెన్స్ ట్రస్ట్తో కలిసి ప్రధానమంత్రి స్టార్మర్ ర్యాపిడ్ హోమ్ టెస్ట్ చేయించుకున్నట్లు ప్రకటించింది. హెచ్ఐవి పరీక్ష గురించి అవగాహన పెంచడానికి టెరెన్స్ హిగ్గెన్స్ ట్రస్ట్ ప్రతినిధులు ముందుకొచ్చారు. వారితో కలిసి ఇంట్లోనే స్టార్మర్ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఇదిలా ఉంటే స్టార్మర్ స్వయంగా టెస్ట్ చేయించుకోవడం విశేషం. ఈ సందర్భంగా దేశ ప్రజలంతా ముందుకొచ్చి టెస్టులు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని కీర్ స్మార్టర్ మాట్లాడుతూ హెచ్ఐవి పరీక్ష ఎంతో ముఖ్యమైనది, అందులో పాల్గొనడం తనకు ఎంతో గౌరవంగా ఆనందంగా అనిపించిందని తెలిపారు. కొన్ని క్షణాల్లో పూర్తయ్యే ఈ పరీక్షను 1 వారం పాటు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. 2030 నాటికి కొత్త హెచ్ఐవి కేసులు పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న స్టార్మర్ ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రజలు ముందుకొచ్చి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. మరి బ్రిటన్ ప్రధాని హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.